దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ. ఆయన రాజకీయ నాయకుడు కన్నా మాధురి కారణంగా బాగా పాపులర్ అయ్యారు. మాధురితో ఆయన ప్రేమ, వాళ్ళిద్దరి వ్యవహారం నిత్యం మీడియాలో హల్చల్ చేస్తూ వస్తుంది. ఇటీవల హైదరాబాదులో వస్త్ర వ్యాపారంలో కూడా దిగి అనేక కార్యకలాపాలు చక్కబెడుతున్నారు. అట్లా మాధురి దువ్వాడ శ్రీనివాస్ మధ్య బంధానికి సంబంధించి సోషల్ మీడియా నిండా విస్తృతమైనటువంటి చర్చ సాగింది. అలాంటి దువ్వాడ శ్రీనివాస్ని ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ తమ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎందుకని ఇంతకాలం ఉపేక్షించింది, ఇప్పుడెందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారం. వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్కి తన భార్య వాణి, కుమార్తెలు వీళ్ళందరితో కూడా చాలా బహిరంగంగానే గొడవలు జరిగాయి. చాలా పెద్ద దుమారం రేగింది. పోలీసులు వాళ్ళ ఇంటి వరకు వెళ్లాల్సి వచ్చింది. పలుమార్లు కుటుంబ వ్యవహారం అంటే భార్య వాణితో వచ్చినటువంటి విభేదాల రీత్యా ఈ వ్యవహారం రచ్చ అయింది. అలాంటి సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ చూసి చూడనట్టే వ్యవహరించింది. దువ్వాడ శ్రీనివాస్ మీద చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం సిద్ధం కాలేదు. అలాంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడెందుకు దువ్వాడ శ్రీనివాస్ మీద ఉన్న పళంగా సస్పెన్షన్ వేటు వేసింది? ఇదొక ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారం. దువ్వాడ శ్రీనివాస్కి సుదీర్ఘకాలంగా రాజకీయ అనుభవం ఉంది. దాదాపు 20 ఏళ్ళగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. తొలుత యూత్ కాంగ్రెస్ తరపున రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరి వైఎస్ఆర్సీపీ తరపున శ్రీకాకుళం ఎంపీ సీటుకు కూడా పోటీ చేశారు. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. చివరికి 2021లో జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ హోదా ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికైన తర్వాత కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. అలాంటి సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ మీద వేటేసేందుకు సిద్ధపడలేదు. కానీ చివరకు ఇప్పుడు అనూహ్యంగా దువ్వాడ శ్రీనివాస్ మీద సస్పెన్షన్ వేటు వేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం పెద్ద చర్చకు దారితీస్తుంది. త్వరలోనే దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఇద్దరు వివాహానికి సిద్ధమవుతున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే వాళ్ళు పెళ్లికి సిద్ధం కావడంతోనే సస్పెన్షన్ వేటు వేయాల్సి వచ్చిందా అన్నది ముఖ్యమైనటువంటి అంశం. ఏమైనప్పటికీ కూడా ఆయన వ్యక్తిగత జీవితం వార్తల్లో విస్తృతంగా చర్చ సాగినటువంటి తరుణంలో రాజకీయంగా ఆయన అనేక రకాలుగా ఓటములు ఎదుర్కొంటూ వస్తున్నారు. 2009 ఎన్నికల నుంచి 2024 ఎన్నికల వరకు ఆయన ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన దాఖలాలు లేవు. అయినప్పటికీ కూడా నిత్యం తన నోరు, తన చేష్టలు, తన వ్యక్తిగత వ్యవహారాలు వీటి ద్వారా రాజకీయంగా ఆయన వార్తల్లో కొనసాగుతూ వచ్చారు. అలాంటి దువ్వాడ శ్రీనివాస్ మీద ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వేటేసినటువంటి తరుణంలో సస్పెన్షన్ విధించినటువంటి నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ఏం చేస్తారు అన్నది ముఖ్యమైనటువంటి వ్యవహారం. తన పార్టీ అధిష్టానమే తన మీద సస్పెన్షన్ విధించినటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీకి దూరం అవుతారా? వైఎస్ఆర్సీపీకి దూరం అయితే ఆయనకి రాజకీయంగా ప్రత్యామ్నాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద గతంలోనూ ఇటీవల శాసనమండలి సమావేశాల సందర్భంగాను దువ్వాడ శ్రీనివాస్ నోరు పారేసుకున్నారు. ఆ సమయంలో జనసేన పార్టీ కార్యకర్తలు పలు చోట్ల దువ్వాడ శ్రీనివాస్ మీద ఫిర్యాదులు చేశారు. నాదెండ్ల మనోహర్ కూడా చాలా ఘాటుగా స్పందించారు. ఆ సమయంలో దువ్వాడ శ్రీనివాస్ మీద అనేక చోట్ల ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యాయి. ఈ తరుణంలో జనసేన వైపు ఆయన మళ్ళేందుకు అవకాశం చాలా నామమాత్రం. అదే సమయంలో టెక్కల్లో అచ్చెన్నాయుడు కుటుంబంతో సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి రాజకీయ వైరుధ్యం దువ్వాడ శ్రీనివాస్కి టీడీపీలో చేరేందుకు ఎటువంటి అవకాశం లేదు అని తెల్లం చేస్తున్నటువంటి వ్యవహారం. కాళింగ కులానికి చెందినటువంటి దువ్వాడ శ్రీనివాస్కి అక్కడ ఉన్నటువంటి పోల్నాటి వెలమ కులానికి చెందిన అచ్చెన్నాయుడికి మధ్య ఏ మాత్రం సఖ్యత లేదు. చాలా కాలంగా ఇరు కుటుంబాల మధ్య కూడా వైరుధ్యం తీవ్రమైనటువంటి స్థాయిలో కొనసాగుతున్నటువంటి తరుణంలో అటు జనసేనలోకి వెళ్ళలేక ఇటు టీడీపీలోకి ప్రవేశం లేక దువ్వాడ శ్రీనివాస్ ఏం చేస్తారు? సస్పెన్షన్ వేటు విధించినప్పటికీ అనివార్యంగా ఆయన వైఎస్ఆర్సీపీతోనే కొనసాగుతారు అని చాలామందే భావిస్తున్నారు. మరి పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు విధించిందన్న ఆగ్రహంతో తన దారి తాను చూసుకుంటారా, లేకుంటే వైఎస్ఆర్సీపీ వెంటే సస్పెన్షన్ వేటు వేసినప్పటికీ కూడా కొనసాగుతారా? గతంలో కూడా వైఎస్ఆర్సీపీ మరొక ఎమ్మెల్సీ
అనంతబాబుని మర్డర్ కేసులో ఇరుక్కున్న తర్వాత సస్పెన్షన్ వేటు విధించింది. పేరుకు సస్పెన్షన్ విధించినప్పటికీ అనంతబాబు అన్ని కార్యకలాపాల్లో కూడా యథావిధిగా పాల్గొన్నారు. చివరికి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారిక కార్యకలాపాల్లో సైతం అనంతబాబు దర్శనమిచ్చారు. ఇప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాస్ మీద పేరుకే సస్పెన్షన్ వేటుగా ప్రకటన చేసి చేతులు దులుపుకుంటారా? నిజంగానే పార్టీ పక్కన పెడుతుందా? పక్కన పెడితే దువ్వాడ శ్రీనివాస్ ఏ రూట్ ఆశ్రయిస్తారు, ఏ దారిని సాగుతారు? ఆసక్తికరమైనటువంటి వ్యవహారం.